హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను పొట్లకాయ సొరకాయ పాలు పోసి ఎలా వండాలో చూపిస్తానండి. నేను ఒక చిన్న సైజు పొట్లకాయ కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా పైన పెచ్చు తీసేసి కడిగేసి ముక్కలు చేశానండి. దీనికి ఉప్పు ఏమీ రాయలేదండి. ఇదిగోండి ఒక చిన్న సొరకాయలో చిన్న సొరకాయలో సగం ముక్క తీసుకున్నానండి నేను. ఇదిగోండి ఇక్కడ పెట్టాను, తరిగి ముక్కలు చేసి పెట్టాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర శుభ్రంగా తరిగేసి పెట్టుకున్నానండి. ముక్కలు కింద తరిగేసాను, బాగా కలిసిపోతాయండి కూరలో. ఇదిగోండి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, అంతేనండి. దీనికి కావాల్సింది ఉప్పు. నేను ఉప్పు వేస్తానండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తానండి. స్టవ్ వెలిగిస్తానండి. ఇప్పుడు కొంచెం మూకుడు వేడెక్కాక ఆయిల్ పోస్తానండి. చాలా బాగుంటుందండి కూర. దీంట్లో బీరకాయ కూడా వేసుకోవచ్చండి. బీరకాయ లాస్ట్లో కీరా దోసకాయ ముక్కలు వేయచ్చండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి, అల్టిమేట్ అనమాట. ఇంకా చెప్పలేము అసలు టేస్ట్. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తారండి. నేను వేయట్లేదు, మీకు కావాలంటే మీరు వేసుకోండి. చాలండి, ఆయిల్ చాలు. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కీరా దోసకాయ ముక్కలు ఎక్కువ మగ్గక్కర్లేదండి. కూర అంతా మగ్గిపోయి మనం పాలు పోస్తాము, అప్పుడు కీరా దోసకాయ ముక్కలు వేసేసి పాలు పోసేయాలి, అంతే. ఆ వేడికి, ఆ కూర వేడికి, ఆ మూకుడు వేడికి మనం పాలు పోసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాం కదండి, చాలు. ఆ 2 నిమిషాలు సరిపోతుందండి. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. దీంట్లో ఇంకా కారం అక్కర్లేదండి. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోతుందండి. ఈ కూర కమ్మగానే ఉండాలి. ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ దీంట్లో వేసేయాలండి. ఎందుకంటే ఇది ఉడికాక పైన వేస్తారండి, కాదు ఇలా వేసేస్తే కూరలో కలిసిపోయి అసలు ఏరుకోవడానికి ఏమి ఉండదండి, మొత్తం తినేస్తారు. ఇంకా ఈ ఫ్లేవర్ కూడా పట్టేస్తుందండి కూరకి, టేస్ట్ అదిరిపోతుంది. కొంచెం పసుపు వేస్తానండి. నేను కొంచెం పసుపు ఎక్కువే వేస్తానండి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గాలండి. మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు. సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి. చూద్దామండి ఒకసారి. చాలండి.
ముందు సొరకాయ ముక్కలు వేసుకుందామండి. సొరకాయ ముక్కలు కొంచెం ఎక్కువ మగ్గాలి, పొట్లకాయ తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇది మగ్గాక అప్పుడు పొట్లకాయ వేస్తానండి. లేత సొరకాయ అండి, ఎంత బాగుందో అసలు, ఎంత లేతగా ఉందో. ఒక 5 నిమిషాలు మగ్గాలండి, కరెక్ట్గా 5 మినిట్స్ చాలండి. ఒకసారి చూద్దామండి. ఈ వేపు చాలండి, పొట్లకాయ వేస్తాను ఇప్పుడు. ఇంకా సాల్ట్ వేయలేదండి మనం, ఇది కొంచెం మగ్గాక వేస్తానండి పొట్లకాయ. ఇప్పుడు కాయలు ఇదివరకుట్లా పూర్వకాలం అంతా ఆర్గానిక్గా ఉండేవి కదండి, వేయంగానే బోడు నీళ్ళు వచ్చేవి. ఇప్పుడంతా హైబ్రిడ్ కదండి, కొద్దిగా వస్తాయి, ఎక్కువ రావు. కొంచెం మగ్గాక సాల్ట్ వేస్తానండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి వాసన వస్తుందండి. కొంచెం టైం పడతాయండి కర్రీస్, కానీ రుచి కూడా అలాగే ఉంటుందండి, రుచి కూడా అలాగే ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెడదామండి, కొంచెం అలా, అంతే. చూద్దామండి ఒకసారి. చూసారా ఎలా మగ్గిందో? ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఎక్కువ సాల్ట్ పట్టదండి, పాలు పోస్తాం కదా. సరిపోకపోతే మళ్ళీ ఇంకా కాస్త వేసుకుందామండి, ఎక్కువైపోతే తీయలేమండి, సరిపోకపోతే వేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే పాలు పోసేసుకోవచ్చు. పాలు పోసాక ఎక్కువ మగ్గక్కర్లేదండి, ముందే మగ్గిపోవాలి. కారం వేయకూడదండి దీంట్లో, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కదండి ఘాటుగా. ఈ కూర ఇట్లాగే చేయాలండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. ఒక్క ఉప్పు పడుతుందండి. చాలండి.
ఇంకొక 5 మినిట్స్ మూత పెడదామండి. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం ఏమన్నా మగ్గన ముక్కలు ఏదన్నా ఉంటే మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్ ఒకసారి చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుందండి. అయిపోయింది, ఉడికిపోయిందండి ముక్క. చూడండి ఇలా అంటే అదిగోండి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇలా ఉంటే పిల్లలు తొందరగా తినేస్తారండి. అదే పెద్ద పెద్ద ముక్కలు అంటే వాళ్ళకి ఈ కూర వద్దు ఆ కూర వద్దు అంటారు. అదే ఇలా ఉంటే తినేస్తారు, అన్నంలో కలిసిపోద్ది. ఇప్పుడు పాలు పోసుకుందామండి. పాలు పోసాక ఇంకొక 5 మినిట్స్ ఉంది. ఇదిగోండి పాలు విరగవండి. నీళ్ళు పోయకూడదండి, పాలే పోయాలి. నాకు ఈ పాలు సరిపోయినాయండి. మీకు ఇంకా కొంచెం కావాలంటే పోసుకోండి, చాలండి. ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. పాలు విరగవండి. పాలతో ఇంకొక 5 మినిట్స్ ఉడికితే చాలండి. బౌల్లోకి తీసుకోవచ్చు. చూడండి అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారా, పాలు విరగలేదండి ఎక్కడ. చూడండి ఎలా ఉన్నాయో. పాలు విరగలేదండి, విరగవండి పాలు విరగకుండా ఇలాగే ఉండాలని కొంతమంది పూర్వకాలం కొంచెం సొడవ కలిపేవారండి పాలల్లో. అది నేనేమీ కలపలేదండి. అసలు ఉన్న పాలు అలాగే పోస్తాను అంతే. మీకు ఇంకా కొంచెం పాలు కావాలి, గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పాలు పోసుకోండి దీంట్లో. నాకైతే చాలండి. సర్వింగ్ బౌల్లో తీస్తానండి. అదిగోండి, సరే ఎంత బాగుందో. నాకు అలాగా సరే గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, నాకు ఇష్టం. అందుకే నేను ఇలా చేశాను. మీరు ఇంకా కొంచెం పాలు కావాలంటే పోసుకోండి. ఇంకా అంతే అన్నీ. ఇంకా కారం వేయకూడదండి దీంట్లో. కారం వేసుకుని పాలు పోసుకునే కూర అది వేరండి, ఇది వేరు. ఇది పాలు పోసుకున్నప్పుడు ఇలాగే ఉండాలండి కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.